మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. తిరుమల కృష్ణ అలియాస్ జగన్ కృష్ణ యాదవ్ ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక ఎక్కడ అంటూ ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత సైకిల్లో మడత పెట్టాలంటూ ఒక సోషల్ మీడియా పోస్టును పెట్టడం జరిగింది. ఈ సందర్భంలో కూటమి ప్రభుత్వం అతని మీద 11 జిల్లాల్లో 11 కేసులు నమోదు చేసింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏ విధంగా వేధించింది, ఏ విధంగా మానసికంగా హింసించింది, జైళ్లలో నిర్బంధించింది అన్నదానికి ఇటీవల సోషల్ మీడియాలో తిరుమల కృష్ణ పెట్టినటువంటి పోస్టు ఉదాహరణ. ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుమల కృష్ణ పెట్టిన పోస్టు సంచలనం రేపుతోంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఏ విధంగా వేధించారన్నది స్పష్టంగా చూపుతున్నటువంటి సందర్భం. తిరుమల కృష్ణను పోలీసులు అలా వెళ్ళి ఇలా వద్దామంటూ సిఐ వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి కర్నూలు డిటీసీకి తీసుకెళ్లారు. ఆ రాత్రంతా కూడా ఇనుప సంఖ్యలతో బంధించారు. ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్లారు. అప్పుడు వారి బంధువులు వచ్చి కలిశారు. వారు కలిసిన తర్వాతనే తిరుమల కృష్ణకు అర్థమైంది తనను సోషల్ మీడియా కేసుల్లో కూటమి ప్రభుత్వం అరెస్టు చేసిందని. తనతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామందిని కూడా సోషల్ మీడియా కేసుల్లో అరెస్టు చేశారని తిరుమల కృష్ణకు అప్పుడు అర్థమైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత కోర్టులో జడ్జి రిమాండ్ విధించారు. రిమాండ్ నేపథ్యంలో కర్నూలు జిల్లా జైలుకు వెళ్ళారు. కర్నూలు జిల్లా జైలుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ పోలీసులు వచ్చారు, పీటీ వారెంట్ ఇచ్చారు, మళ్ళీ పత్తికొండ కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ కర్నూలు జిల్లా జైల్లో వేశారు. ఆ తర్వాత 11 జిల్లాలు తిప్పారు. 11 కేసుల్లో 11 పీటీ వారెంట్లు. కర్నూలు, చిత్తూరు, బొబ్బిలి, వైజాగ్, సత్తెనపల్లి ఇలా 5 జైళ్లలో తిరుమల కృష్ణను రిమాండ్లో ఉంచినటువంటి నేపథ్యం. ఈ 11 జిల్లాలు తిరిగే సందర్భంలో తిరుమల కృష్ణ చేతికి బేడీలు వేసుకొని తీసుకెళ్లడం, కాళ్లకు సంఖ్యలు వేసి తీసుకెళ్లడం, బస్సుల్లో వెళ్ళేటప్పుడు, రైల్లో వెళ్ళేటప్పుడు చుట్టూ ఉన్నటువంటి ప్రయాణికులు ఆ బేడీలను చూడకుండా, ఆ సంఖ్యలను చూడకుండా ఉండేలా జాగ్రత్త పడుతూ మానసికంగా బాధ అనిపించినటువంటి కృష్ణ ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించడం జరిగింది. పోలీసులు అమ్మనాబూతులు తిట్టడం, ఇష్టానుసారంగా మాట్లాడడం, కొంతమంది ఏమీ కాదంటూ భరోసా ఇవ్వడం, ఇలా రకరకాలుగా తనకు జరిగినటువంటి అవమానాలను, అందినటువంటి భరోసాను తిరుమల కృష్ణ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కుటుంబాన్ని పిలిపించి ఏం కాదు నేనున్నానంటూ భరోసా ఇచ్చారని తిరుమల కృష్ణ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం ఏ విధంగా కక్ష కట్టి తనను బాధ పెట్టింది, ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినప్పటికీ, ఆరోగ్యం సరిగా లేదని తెలిసినప్పటికీ, ఫిజికల్గా ఫిట్గా లేనని పోలీసులకు తెలిసినప్పటికీ తన పట్ల కనీసం కనికరం చూపకుండా వ్యవహరించిన విధానం, ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోమని చెప్పడం, ఇలా అనేక రకాలుగా తిరుమల కృష్ణ పడినటువంటి బాధను ఈ పోస్టులో వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. తిరుమల కృష్ణ చేసిన తప్పల్లా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన తిరుమల కృష్ణపై ఆ స్థాయిలో చర్యలు తీసుకునేవారు కాదు, ఆ స్థాయిలో కేసులు పెట్టేవాళ్ళు కాదు. తిరుమల కృష్ణ చేసినటువంటి మరో తప్పు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అభిమానించడం, ఆయన తండ్రిని అభిమానించడం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి ఆయన కుటుంబం వైఎస్ఆర్ కుటుంబానికి వీరాభిమానులుగా ఉండడం, వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండడమే తిరుమల కృష్ణ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు. సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెట్టినందుకు అరెస్టు చేసి 11 కేసుల్లో 11 జిల్లాలు తిప్పారు. తిరుమల కృష్ణ ఎప్పుడూ చూడనటువంటి పార్వతీపురం, మన్యం జిల్లాకు తీసుకెళ్లారు. ఆ తర్వాత వైజాగ్ జైల్లో ఉంచారు. సత్తెనపల్లి జైలు, బొబ్బిలి జైలు, చిత్తూరు జిల్లా, కర్నూలు జైలు ఇలా 5 జిల్లాలకు సంబంధించిన జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 11 కేసుల్లో ఇప్పటికీ కోర్టు వాయిదాలకు తిరుగుతున్నారు. కండిషన్ బెయిల్ ఉన్నటువంటి కేసుల్లో వారంలో 3 సార్లు సంతకాలు చేయడానికి వెళ్ళారు. ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పడుతున్న, కనీసం సెంటు భూమి కూడా లేనటువంటి తిరుమల కృష్ణ జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి కోసం, వైఎస్ఆర్సీపీ కోసం నిలబడ్డారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయినందుకు, వైఎస్ఆర్సీపీ అభిమాని అయినందుకు
నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 11 కేసులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ కోర్టు వాయిదాలు తిరుగుతున్నారు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు పడుతూ మరోవైపు ఆరోగ్యం సహకరించకపోయినా కేసులు ఎదుర్కొంటూనే ఉన్నారు. తిరుమల కృష్ణ ఉదంతం సోషల్ మీడియా పోస్టుగా బయటి ప్రపంచానికి తెలిసింది కాబట్టి అతని బాధ బయటికి వచ్చింది. కానీ ఇలాంటి సోషల్ మీడియా కార్యకర్తలు ఎందరో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేధింపులను ఎదుర్కొంటున్నారు, మానసికంగా కుంగిపోతున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి బలం ఇలాంటి కార్యకర్తలే. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని జిల్లాల్లో పెట్టినా, ఎన్ని జైళ్లకు తిప్పినా అదరకుండా బెదరకుండా జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో నిలబడడం వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి బలం. ఇలాంటి కార్యకర్తలను కాపాడుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీని ఎవరు ఏం చేయలేరు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.